కు రామ్ రామ్. ఆయన నాయకత్వ పటిమపై మిత్రపక్షాల్లో సడలైన నమ్మకం. హర్యానా మహారాష్ట్ర ఫలితాలతో కూటమిలో కుదుపు అని చెప్పేసి ఇక్కడ వార్త చూసినాం. జార్ఖండ్ లో పరిస్థితి చూసినాము, అలా ఆడొచ్చినాయి. ఇక హర్యానాలో ఆగమైంది, మహారాష్ట్రలో ఏమి లేకుండా పోయింది. ఈ పరిస్థితి ముదిరిన నాయకత్వ వివాదం, మమతకు జై కొడుతున్న నేతలు, ఆమె వైపే అఖిలేష్, పవార్, ఉద్ధవ్, తాజాగా జై కొట్టిన లాలు, తేజస్వి, కూటమిలో లేకున్నా తృణమూల అధినేత్రికి మద్దతు తెలిపిన వైసీపీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మమత వైపే అన్ని వేళ్ళు, మమత వైపే ఆమె నాయకత్వం లీడ్ చేయగలుగుతుంది, ఆమెకే అప్పచెప్పాలని చెప్పేసి రాహుల్ గాంధీని పక్కకు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కూటమి విడిపోతున్నది అని చెప్పేసి ముచ్చట్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇది రాహుల్ గాంధీ బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి విధానాలు కూడా ఒక అందుకు కారణమే. ఇంత వ్యతిరేకత వచ్చింది. ఆఖరికి దేశంలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు. ఇప్పటికైనా ఎప్పటికైనా పోయిన తాపాలనే బీజేపీని కూడా అంత నమ్ముతలేరు ప్రజలు. వారణాసిలో 5 లక్షల మెజారిటీ నుంచి 1,00,000కు పడిపోయింది మోడీ మెజారిటీ కూడా. నరేంద్ర మోడీని కూడా ప్రజలు మొత్తం నమ్ముతలేరు. ప్రత్యామ్నాయం లేక, గత్యంతరం లేక ఆ పరిస్థితి. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా సంపాదించుకోలేడు. పొత్తులు పెట్టుకొని మోడీ మొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు దేశంలో ప్రజలు. ఇటు కాంగ్రెస్ ఏదో చేస్తుంది, ఉద్ధరిస్తుంది అనుకుంటే కాంగ్రెస్ పరిస్థితి మనం చూసినాం ఇయ్యల్లా. రైట్. ప్రతిపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ పోరు ముదురుతున్నది. నరేంద్ర మోడీని ఓడించేందుకు కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూటమితో ముంగడికి వేయిండ్రు. కానీ ఇలా ఈ పరిస్థితి ఉన్నది.